చూడండి ఫైనల్లీ మనకి రాగి పిండి అయితే రెడీ అయిపోయింది. దీని ప్రాసెస్ అంతా పెట్టాను చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బ్రీఫ్గా ఎలా చేయాలంటే మా అమ్మాయి మ్యూజిక్ స్టార్ట్ చేసింది. రాగులు తెచ్చుకుని కడుక్కోవాలండి. 4-5 సార్లు కడుక్కోవాలి, ఎందుకంటే చాలా డస్ట్ ఉంటుంది, దేంటి ఇసుక అట్లా రైతా ఉంటుంది కాబట్టి శుభ్రంగా 4-5 సార్లు వాటర్ తేటగా క్లీన్గా వచ్చేంత వరకు కడుక్కొని ఓవర్ నైట్ అలానే నీళ్ళల్లో ఉంచేసేయాలి. అది రాగులు ఉంచేసి తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ ఒక కాటన్ క్లాత్ ఉంటుంది కదా, మీకు వీడియో పెట్టాను చూడండి. కాటన్ క్లాత్లో పెట్టేసుకుని ఒక 2 days ఉంచుకోవాలి. 2 days దాన్ని కొంచెం నీళ్లు చిలకరిస్తా పెట్టుకోవాలన్నమాట. పెట్టుకుంటే అది మొలకలు వచ్చేస్తాయి. మొలకలు వచ్చినాక మళ్ళీ ఒక 3-4 days నీడనే, అంటే మనకు పర్లేదు ఆరబెట్టుకోవడానికి అవైలబుల్గా ఉంది అంటే ఆరబెట్టుకోవచ్చు, లేదంటే నీళ్ళలోనే ఫ్యాన్ గాలికి ఆరబెట్టుకుని 3-4 days మరబట్టించుకుంటే ఇలా పిండి వస్తుంది. ఇది మనకు 6 months 1 year నిల్వ ఉంటుంది, పురుగు రాదు ఏం రాదండి. ఓకేనా. దీంతో సాయంత్రం స్నాక్స్ చేస్తాను, అది కూడా పెడతాను చూడండి. హాయ్ చెప్పి అందరికీ సబ్స్క్రైబ్ చేసుకున్నాను. హాయ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. హ్యావ్ ఎ నైస్ డే. సబ్స్క్రైబ్ చెప్పు, సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్. అండి ఈరోజు నేను రాగులు తెచ్చుకున్నాను. సోళ్ళని కూడా అంటారు రాగులు. అయితే ఇవి క్లీన్ చేసుకుని మరబట్టించుకుంటాము. మొలక అదే ఏమంటారు కరెక్ట్ టైంకి నాకు గుర్తురాదు, రాగి మోల్ట్ అంటారు కదా. అయితే మనకు బయట కూడా దొరుకుతుంది, పిండి దొరుకుతుంది, మనకి షాప్స్లో దొరుకుతుంది, డీమార్ట్లో దొరుకుతుంది. కానీ ఇలాంటి చిన్న చిన్నవైనా మన చేతులతో మనం చేసుకుంటే హ్యాపీనెస్, తర్వాత హెల్దీ కూడా ఉంటుంది కదా. కొన్ని మనం చేయలేము, రైస్ ఇలాంటివి చేయలేము, మనం చిన్న చిన్నవి వేసుకుంటే మంచిది. ఇందులో ఎంత చెత్త వస్తుందో చూడండి. 3 కిలోలు తీసుకున్నాను. ఇవి కూడా రేట్లు పెంచేస్తున్నారు. ఫస్ట్ 40 రూపాయల కిలో ఉండేవి, 50 అయినాయి, ఇప్పుడు 70 రూపాయలు అయినాయి. చూడండి ఎంత చెత్త వస్తుందో చూడండి. ఇందులో జొన్నలు కూడా కడిగి ఆరబెట్టి పిండి పట్టించుకోమండి.
చేసుకోలేము, రైస్ చేసుకోలేము. ఇలాంటివి చిన్న చిన్నవి అన్న మన చేతులతో మనం చేసుకుంటే కొంచెం హాస్పిటల్కి వెళ్ళేవి అవి తగ్గుతాయి అన్నమాట. ఏంటి బేటా అది తీసుకో, అది చాలా మంచిది. ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళు తీసుకోవచ్చు, బాలింతలు తీసుకోవచ్చు, పెద్దవారు 50+ ఉన్న వాళ్ళు తాగొచ్చు. కాల్షియము ఐరన్ ఎక్కువ ఉంటుంది మనకి. లేడీస్కి కొంచెం మా పాప సౌండ్ వల్ల మాటలో క్లారిటీ ఉన్నాయో లేదో, లేడీస్కి కొంచెం ఐరన్ తక్కువ ఉంటుంది కదా, అలాంటి వాళ్ళు కాలేజ్ పిల్లలు, స్కూల్ పిల్లలు అందరూ తీసుకోవచ్చు. దీంట్లో లడ్డూలు అని తోప చేసి చూపిస్తానండి. సూపర్ ఉంటుంది వస్తుంది. మామూలుగా రైస్లో నార్మల్గా తినవచ్చు, స్వీట్ లాగా కూడా చేసుకోవచ్చు. చేసి చూపిస్తాను. నేను ఇది 3 కేజీలు అనుకున్నానండి, కాదంటండి 4 కేజీలు అంట. 3 కేజీలు అనుకుంటున్నా. చూసారా వాటర్ ఎన్నిసార్లు కడిగినా కూడా మట్టి వస్తుంది. మనం బయట పిండి తెచ్చేసుకుంటే వాళ్ళు ఎలా క్లీన్ చేస్తారో ఏంటో మనకు తెలియదు కదండి. ఇంకా చక్కగా పెద్ద గిన్నెలో వేసేసుకుని ఇంకా కడిగేసుకుని నానబెట్టుకోవాలండి. నానబెట్టాక కడగకూడదు. మినప్పప్పు అయినా కూడా అంతే, ఫస్ట్ కడిగేసుకుని తర్వాత నానబెట్టుకోవాలి. ఈ 4 కేజీలు మనకి దగ్గర ఒక 6 months వచ్చేస్తాయండి. పిండి అసలు ఏం పాడవదు. 1 year ఉన్నా కూడా పాడవదు. చూసారా వాటర్లో తెల్లగా వచ్చిందాకా కడుక్కోవాలన్నమాట. ఇది ఓవర్ నైట్ ఇలానే ఉంచేసేయాలి. ఇవి చిన్న చిన్న గింజలు కదండి, బాగా నానతాయి. వాటర్ తీసుకుంటే మంచిగా. ఈరోజు నైట్ అంతా ఇలాగే ఉంచుతాను. రేపు మార్నింగ్ ఒక కాటన్ క్లాత్లో కట్టేసుకోవాలన్నమాట. కాటన్ క్లాత్లో కట్టేసుకుని ఒక 2 days అలాగే ఉంచితే మనకి మంచిగా మొలకలు వచ్చేస్తాయి. మొలకలు వచ్చినాక ఒక 2 days నీడలోనే ఆరబెట్టుకోవచ్చు. ఎండలో ఏం అవసరం లేదు, నీడలోనే ఆరబెట్టుకుని తర్వాత మరబట్టించేసుకుంటే మనకి రాగి పిండి, రాగి మోల్ట్ రెడీ అయిపోతుంది. ఇది అందరూ తాగొచ్చు. చిన్నలో పెద్దలో వృద్ధులు అందరు తాగొచ్చు. రాగి తోప చేసుకోవచ్చు, రాగి సంగటి చేసుకోవచ్చు. నాకు రాగి సంగటి రాదండి, రాగి తోప అవచ్చు, చేసి చూపిస్తా. ఓకేనండి. కడిగేసి వాటర్లో అలానే ఓవర్ నైట్ ఉంచేసాను అనమాట. అయితే నిన్న మార్నింగ్ తీసి ఇలా పెట్టుకున్నాను. చూడండి మనకి మొలకలు వచ్చేస్తాయి చక్కగా. అయితే నిన్న ఇందులో వేసింది చూపించలేదు, జస్ట్ గిన్నెలో వేసుకుని దీనిపైన ఇదో కాటన్ ఇలా ఇది రాగులకే పెట్టేసుకున్నానండి. అందుకే ఇలా కలర్ మారిపోయింది. కాటన్ని మంచిగా పెట్టేసుకుంటే చక్కగా మనకి మొలకలు వచ్చేస్తాయి. ఇది సీజన్ సమ్మర్ కాబట్టి కొంచెం అప్పుడప్పుడు తడుపుతూ ఉండాలన్నమాట. మామూలుగా వేరే సీజన్స్లో అయితే తడపాల్సిన లేదు, ఉంటుంది తేమ అనేది ఉంటుంది కాబట్టి. చూసారా, చూపిస్తా చూడండి. ఇంకా వాటర్ ఉంది.
అడుగున ఒక గిన్నె పెట్టేసాను. సమ్మర్ కాబట్టి కొంచెం సరిగా రాలేదు. మామూలుగా వింటర్ రెయిన్ సీజన్లో అయితే మనకు మంచిగా వచ్చేస్తాయి అన్నమాట. చూసారా మొలకలు ఎలా వచ్చినాయి. దీన్ని ఇంకా నీడ పట్టున ఒక 2 days, సమ్మర్ కాబట్టి సరిపోతుందండి. 2 days చక్కగా ఆరబెట్టేసుకుంటే మనం పట్టించేసుకోవచ్చు. చూసారా మొలకలు ఎలా వచ్చినాయో చూడండి. ఇంకెంతకు మించి ఎక్కువ ఉంచేసుకుంటే బూజు వచ్చేస్తాయి, ఇంక ఉంచకూడదు. నిన్న మార్నింగ్ నుంచి ఈరోజు మార్నింగ్ వరకు ఉంచాను. ఒకరోజు సరిపోతుంది. ఈరోజు ఈవినింగ్ వరకు ఉంచాను. 1.5 days సరిపోతుంది. పిండి పట్టాక చూపిస్తాను. ఇది చాలా మంచిది, హెయిర్కి, స్కిన్కి, బ్లడ్కి చాలా మంచిది. చేసుకుని తాగండి. హాస్టల్లో ఉండే పిల్లలకు కూడా ఇవ్వచ్చండి పౌడర్. కొంచెం వేడి నీళ్ళలో అలా చేసుకుని తాగినా కూడా మంచిది కదా. చూడండి ఎంత వచ్చినాయో. మీకు మొబైల్లో కనిపిస్తున్నదో లేదో నాకైతే కడుక్కోవాలండి. 4-5 సార్లు కడుక్కోవాలి. ఎందుకంటే చాలా డస్ట్ ఉంటుంది. అదేంటి ఇసుక అట్లా రైతా ఉంటుంది కాబట్టి శుభ్రంగా 4-5 సార్లు వాటర్ తేటగా క్లీన్గా వచ్చేంత వరకు కడుక్కొని ఓవర్ నైట్ అలానే నీళ్ళల్లో ఉంచేసేయాలి. అవి రాగులు ఉంచేసి తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ ఒక కాటన్ క్లాత్ ఉంటుంది కదా, మీకు వీడియో పెట్టాను చూడండి. కాటన్ క్లాత్లో పెట్టేసుకుని ఒక 2 days ఉంచుకోవాలి. 2 days దాన్ని కొంచెం నీళ్లు చిలకరిస్తా పెట్టుకోవాలన్నమాట. పెట్టుకుంటే అవి మొలకలు వచ్చేస్తాయి. మొలకలు వచ్చినాక మళ్ళీ ఒక 3-4 days నీడనే, అంటే మనకు పర్లేదు ఆరబెట్టుకోవడానికి అవైలబుల్గా ఉంది అంటే ఆరబెట్టుకోవచ్చు. లేదంటే నీడలోనే ఫ్యాన్ గాలికి ఆరబెట్టుకుని 3-4 days మరబట్టించుకుంటే ఇలా పిండి వస్తుంది. ఇది మనకు 6 months 1 year నిల్వ ఉంటుంది. పురుగు రాదు, ఏం రాదండి. ఓకేనా. దీంతో సాయంత్రం స్నాక్స్ చేస్తాను, అది కూడా పెడతాను చూడండి. హాయ్ చెప్పు అందరికి, సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. హ్యావ్ ఎ నైస్ డే. సబ్స్క్రైబ్ చెప్పు. సబ్స్క్రైబ్. మమ్మీ నో.